ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో చిత్రీకరణ జరుగుతుంది. వాస్తవానికి ఆగస్టు 15 విడుదల కావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులతో ఉన్న విభేదాల వల్ల జరిగిన గొడవ వల్ల డిసెంబర్ 6కు నిర్మాతలు వాయిదా వేశారు. ఆ సమయంలో విడుదల చేస్తుంటే నష్టం జరిగి ఉండేదేనని భావనలో నిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారంలో తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను అరెస్ట్ చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో రోజుకో విషయం బయటకు వస్తుంది. జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ కు జానీకి సయోధ్య కుదర్చాలని ఓ స్టార్ హీరో ప్రయత్నించారు. అది కుదరలేదు. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. దర్శకుడు సుకుమార్ కూడా జానీని బాధితురాలను పిలిచి మాట్లాడారని, రాజీ కుదించాలని ప్రయత్నించారంటూ జానీ మాస్టర్ సతీమణి సుమలత వెల్లడించారు. పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సెట్ లో ఉన్న జానీకి తన అసిస్టెంట్ కు గొడవ జరిగినట్లు సమాచారం. పుష్ప 2 కోసం ఆమె ఓ పాటకు కొరియోగ్రాఫర్ కంపోజ్ చేయగా జానీ సెట్ కు వెళ్లి గొడవ చేశారు. దీంతో షూటింగ్ ఆగిపోయిందని, ఈ సమయంలోనే దర్శకుడు సుకుమార్ కలగజేసుకొని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గొడవ సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో సెట్లో తాను కూడా ఉన్నాను. అటువంటి గొడవేమీ జరగలేదని సుమలత చెప్పారు. బాధితురాలు తన వయసు దాస్తుందని, మైనర్ అంటూ అబద్ధం ఆడుతుందని, బాధితురాల తల్లి ఎందుకు బయటికి వచ్చి నిజం చెప్పడం లేదని ఆమె ప్రశ్నిస్తుంది. తాను తన భర్తకు రెండో వివాహం చేయాలని చూడడం అనే విషయం పెద్ద అబద్ధమని, ఆయనపై చేస్తున్న ఆరోపణకు ఒక్క సాక్ష్యం కూడా లేదని సుమలత స్పష్టం చేశారు. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.